మీడియాకి అంటే మీడియాకి ఏమీ కొమ్ములు లేవండి. మీరు నేను మీడియా నుంచి వచ్చాం కదా, అయినా కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను. కరెక్ట్. మీడియాకి ఏమి ప్రత్యేకమైన హక్కులు లేవు, ప్రత్యేకమైన కొమ్ములు లేవు. కరెక్ట్. అంటే ఒక మనిషికి ఏం రైట్స్ ఉన్నాయో మీడియా కూడా అవే రైట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛను మనం ఏదంటున్నామంటే ప్రజలకు ఇన్ఫర్మేషన్ అందించుకోవడం లేదా ప్రజలకు ఇన్ఫర్మేషన్ పొందడం అనేది వాళ్ళ హక్కు. కాబట్టి దానికి మీడియా పనిచేయాలి, అంతవరకు ఉంది. కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడంలో, ఒక మనిషిని స్కాండలైజ్ చేయటము, లేక ఒక మనిషి ప్రైవసీని దెబ్బతీయటం, ఇందులో మీడియాకి ఏమి ప్రత్యేకమైన హక్కులు లేవు. మీరు ఒక మాట అన్నారు, ఇతరులకు చేసినప్పుడు మాట్లాడలేదు, స్వేచ్ఛ విషయంలోనే మాట్లాడుతున్నారండి. లేదు, ఎప్పుడు మాట్లాడుతున్నారు. కరెక్ట్. మనం మాట్లాడుతున్నాం, బట్ ప్రజలకు తెలియట్లేదు. మాట్లాడే వాళ్ళం ఎప్పుడు మాట్లాడుతున్నాం. మీకు నాకు తెలుసు, మన ఒక గ్రూప్ లో స్వేచ్ఛ జరిగిన తర్వాత 2 రోజుల పాటు మనం ఈ విషయం డిస్కస్ చేసాం, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దానికి ముందు ప్రతిసారి మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి థంబ్నెయిల్స్ ని మనమే మన గ్రూప్స్ లోనే మాట్లాడుతున్నాం. ఇట్ డజంట్ మీన్ అందరూ సెన్సిటివ్ గా లేరు. లేకపోవడానికి రీజన్ ఏంటంటే మీడియా అనేది ఇప్పుడు క్లిక్ బైట్ జర్నలిజంగా మారిపోయింది. అంటే ఒక సెన్సేషనల్ థంబ్నెయిల్ పెడితే తప్ప చూడరు అనే ఒక స్థాయికి మీడియా వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వెందుకు చూడట్లే? సెన్సిటివ్గా ఉన్న వీడియో నువ్వెందుకు చూడట్లే? నీకు అక్కడ ఒక సంచలనాత్మకంగా ఉంటేనే, ఎవరినైనా తిడితేనే, వాళ్లకు వీళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడితేనే నువ్వు చూస్తున్నావు కదా. ప్రజల వైపు నుంచి కూడా ఉంది కదా. అంటే ఇది ఎట్లా చెట్టు ముందా విత్తనం ముందా లాగా అయిపోయింది.